ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య వచ్చిన వార్తల్లో అతి ముఖ్యమైనది, బాధాకరమైనది ఒక ముఖ్యమైన వార్త ఏమిటంటే టీటీడీ ప్రసాదాల్లో ఉపయోగించేటువంటి నెయ్యి, ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ ఆవు నెయ్యి కల్తీ చేసింది. దాంట్లో గొడ్డుకు సంబంధించిన కొవ్వు లాంటిది, పందుల యొక్క కొవ్వు, అదేవిధంగా వేరేవన్నీ కలిసి ఉన్న ఫిష్ యొక్క ఆయిలు, అదేవిధంగా కొన్ని ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయనేటువంటిది రిపోర్ట్ వచ్చింది. అది ఏఆర్ డైరీ ఫార్మ్ నుంచి, ఏఆర్ డైరీ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది అని విన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే కొత్తగా శ్యామలరావు టీటీడీలో వేసిన తర్వాత, శ్యామలరావు ఈవోగా తీసుకున్న తర్వాత ముఖ్యంగా అన్ని తనిఖీ చేస్తూ ఆయన ప్రసాదాల దగ్గరికి వెళ్ళి ప్రసాదాల యొక్క నాణ్యతను డెఫినెట్గా పరిశీలించాలి అనే దృష్టితో ఆయన చూస్తే టీటీడీకి వాడే ఏమైతే ఆ లడ్డూలలో అతి పవిత్రంగా భావించే లడ్డూలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలో ఏకైక టెంపుల్, గొప్ప టెంపుల్, హిందువులకు అతి గొప్ప టెంపుల్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది, ప్రపంచంలో ఒకటే ఉంది. ఇంతగా ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని అందరూ వెలివేపు దైవంగా మొక్కుతారు. కలియుగంలో నడిచి వచ్చే దైవం అని, కోర్కెలు తీర్చే దేవుడని, ఆపద్బాంధవుడని అనేక విధాలుగా ప్రతి ఒక్కళ్ళు మొక్కుతారు, నమ్ముతారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఎవరైతే ఇంత క్రితం అక్కడ ఈవోగా ఉన్నారో లేకపోతే ఇంకొక రకంగా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇతర సంస్థలకు ఇచ్చి అతి తక్కువ డబ్బులో, మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చి ఈ కల్తీ నెయ్యితో ఈ భగవంతుడికి ఇచ్చే ప్రసాదాలన్నీ తయారు చేస్తున్నారని. ఏమైందంటే ఈ శ్యామలరావు తీసుకున్న తర్వాత శ్యామలరావు నెయ్యి నాణ్యతను పరిశీలించి ఇదేదో బాగోలేనట్టుంది, దీని ప్లేస్ ఏమిటి, దీన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక ఎన్డీడీబీ ల్యాబ్స్కి ఇచ్చాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఫుడ్ ల్యాబ్ అది. ఆ ల్యాబ్కు ఈ శాంపిల్స్ పంపించాడు. ఒకసారి పంపించాడు, ఇంకోసారి కూడా పంపిస్తే ఇవన్నీ కూడా గొడ్డు మాంసానికి పైన ఉండేటువంటి ఒక విధమైనటువంటి నూనెలాగా ఉండేటువంటిది అది, తర్వాత ఫిష్ ఆయిలు, పంది యొక్క కొవ్వు, ఇవన్నిటి మిళితమై పామ్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఉన్నాయి దాంట్లో అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఇది నమ్మశక్యం కాక మళ్ళీ కూడా పంపిస్తే అదేవిధంగా రిపోర్ట్ వస్తే ఇమ్మీడియట్గా అక్కడ అప్పటికే 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లని వెనక్కి పంపించేశాడు. అదేవిధంగా ఇంకో 2 ట్యాంకర్లు కూడా వెనక్కి పంపించేసి కొత్తగా వేరే వాళ్ళ దగ్గర నుంచి టెండర్ పిలిచి ఇమ్మీడియట్గా ముందు ఎవరైతే మెడ్రాస్ నుంచి సప్లై చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ ఏఆర్ డైరీ ఫార్మ్స్ కాకుండా వేరే వాళ్ళ ద్వారా ఈ నెయ్యిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఫ్రెష్గా మళ్ళీ టెండర్లు పిలవాల్సింది. ఏది ఏమైనా బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. హిందువుల యొక్క మనోభావాల్ని చాలా విధంగా గాయపరిచినట్టే. ఎందుకంటే భగవంతుడికి అందరూ నమ్ముతాం, మనం అందరం కూడా విశ్వసిస్తాం, నమ్ముతాం. మీరు తిరుపతికి పోయి వచ్చినారా, నాకు ప్రసాదం ఇవ్వండి అంటారు. తిరుపతికి పోయారా, ప్రసాదం తెచ్చారా? ప్రతి ఒక్కళ్ళు అడిగే తిరుపతికి పోతే దేవుణ్ణి బాగా చూశారా, మొక్కుకున్నారా అని అడగరు. తిరుపతికి వెళ్ళారా, ప్రసాదాలు తెచ్చారా అని అడుగుతారు. అంటే తిరుపతి లడ్డు ప్రపంచవ్యాప్తంగా చాలా గౌరవిస్తారు, ఆదరిస్తారు. ఆ లడ్డు కోసం పడిగాపులు పడతారు. అందరూ ఎక్కడ పోయినా ఆశపడతారు, భగవంతుడు ప్రసాదం తింటే ఏదో మేలు జరుగుతుందని, అదొక సంతృప్తి. సో ఆ విధంగా కోరుకునేటువంటి ప్రజలు ఉన్న మన భారతదేశంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అటువంటి దేవస్థానంలో ఇటువంటి అపచారం జరగడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మనము దాంతో లాభాలు కోసం కాదు కదా, ప్రసాదాలు లాభాల కోసం కాదు. ప్రసాదము 10 మందికి పంచిపెట్టడానికి, 10 మందికి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇటువంటి కల్తీ నూనెలేసి ప్రజల ఆరోగ్యం జడగొడుతున్నారు, దేవుడి యొక్క పేరు జడగొడుతున్నారు, భక్తుల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు. అచంచలమైన విశ్వాసం ఉంటుంది వెంకటేశ్వర స్వామి అంటే.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఎక్కడైనా ఆయన కోసం ఎక్కడెక్కడి నుంచో మెడ్రాస్ నుంచి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి అనునిత్యం మెడ్రాస్ నుంచి అయితే 500 కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటారు, 1000 కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటారు. అనునిత్యం ఒక్కరోజు కాదు, ఒకరు వేళ లేదు, ఈ 3 నెలలు అని కాదు, ప్రతి నిత్యం లక్షల కొద్దీ జనాలు వస్తారు. అంతో గొప్పగా పొగుడుకుంటూ మా భగవంతుడు, మా దేవుణ్ణి ఒక్కసారి కళ్ళారా చూస్తే చాలని, ఆ ప్రసాదం దక్కితే చాలని, ఒక్క లడ్డిస్తే చాలని, కుటుంబంలో 10 మంది పోయినా ఒక లడ్డిస్తే చాలని గొప్పగా అనుకునేటువంటి ఇటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి కల్తీ నూనెలతో ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టడం ఒకటి, రెండోది వచ్చేసింది మత విశ్వాసాన్ని చెదరగొట్టడం ఒకటి. దీన్ని నిజంగానే బాధాకరమైన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. అదే కాదు, ఇక్కడ ల్యాబ్ లేదు, అదొక సొట్టుగా చెప్తున్నారు, ఇక్కడ ల్యాబ్ లేదని. ఒక ల్యాబ్ కోటి కాకపోతే 10 కోట్లైనా పెట్టి ఒక ల్యాబ్ను పెట్టండి. ఎందుకంటే లక్షల మంది భక్తులు అక్కడ వస్తారు, వాళ్ళ భోజనాలు కూడా పెడతారు. టీటీడీలకు వచ్చే ప్రతి వస్తువును తనిఖీ చేయించండి, టెండర్లు పిలవండి, ఆ టెండర్లు కూడా బహిర్గతం చేయండి. ఇప్పుడు పబ్లిక్ ఆక్షన్ లాగా పెట్టండి, ఆ టెండర్లని లైవ్ టెలికాస్ట్లో పెట్టండి. అదేవిధంగా వాళ్ళు పంపించే నెయ్యి ఒక ల్యాబ్ కాకపోతే 10 ల్యాబ్లకు పంపించండి. దాంట్లో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఆ టెండర్లను క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఈ టెండర్లు వేయేటప్పుడే కొన్ని నామినీస్ పెట్టండి, కొన్ని ఇది పెట్టండి, ఆంక్షలు. సో మీరు ఇచ్చే నెయ్యిలో ఇవి ఇన్ని పాళ్ళు ఉండాలి, ఫ్యాట్ ఇన్ని పాళ్ళు ఉండాలి, ఇవన్నీ క్షుణ్ణంగా ఆవు నెయ్యికి ఏమేమి ఉంటాయి స్పెసిఫికేషన్స్ అవన్నీ పెట్టండి. దాంట్లో ఏ కొంచెం కొరత వచ్చినా దాన్ని బ్యాన్ చేసేదే కాకుండా, వాళ్ళ కంపెనీని క్లోజప్లో పెట్టడమే కాకుండా, బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా, అతనికి 100 కోట్లో 50 కోట్లో పెనాల్టీ కట్టేటట్టు కూడా పెట్టండి. ఆ విధంగా పెడితే డెఫినెట్గా వాళ్ళు కల్తీ చేసేదానికి వెనకాడతారు. అదేవిధంగా ప్రజలు కూడా నమ్ముతారు. ఇప్పుడు చాలా అపచారం జరిగిపోయింది అనేటువంటి విషయం అందరూ ఇచ్చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే అంటున్నారు, సంప్రోక్షణ చేస్తున్నారు టెంపుల్లో మొత్తం. ఏదేదో అమ్మవారి వెంకటేశ్వర స్వామి వంటశాల అయితే ఏదైతే ఉందో స్వామివారికి ప్రసాదాలు కొన్ని రకాల వందల రకాల 10ల సంఖ్యలో రకాల తయారు చేస్తారు. ప్రతి దాంట్లో కూడా నెయ్యినే వాడతారు, స్వచ్ఛమైన నెయ్యి వాడతారు. అదేవిధంగా ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఏవైతే మొత్తం ఇప్పుడు నెయ్యితో పాటు లడ్డూల్లో వాడే ప్రతి పిండి, శనగపిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ల్యాబ్లో పంపించి టెస్టులు చేసుకోవాలా. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలా, లడ్డీ పిరం చేయండి పర్వాలా, కానీ మంచి నెయ్యిని వాడండి, మంచి వస్తువులనే వాడండి. ఎవరైతే ఇటువంటి దానిలో కల్తీ చేస్తారో దానికి ఏమాత్రం వెనకాడకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, ఇన్వెస్టిగేట్ చేయాలా. దీనికి కారణభూతులైనటువంటి ఎవరైనా, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా, వాళ్ళని శిక్షించాల్సినటువంటిదే, ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాలి. ఎందుకంటే ఇంత వేల కోట్ల మంది మనోభావాలతో ఆడుకోవడం తప్పు. అదేవిధంగా చాలా బాధ అనిపిస్తుంది, మనం ఇంత గొప్పగా భగవంతుడిని కొలుసుకునే వాళ్ళం ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే. మత విశ్వాసానికి ఒక గొడ్డలి పెట్టు అంటే ఏమి, ఇంత పవిత్రమైన ప్లేస్లో ఇటువంటి అపవిత్రమైనవి జరుగుతున్నాయి అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది. కాబట్టి ఈ మత విశ్వాసాన్ని గురించైనా గొప్పగా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు, దీనికి ఎవరైతే ఆద్యులో వాళ్ళపైన చర్య తీసుకోవాలి, కేసు కట్టాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలి.